హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినే స్వీట్ ఎగ్ ఫ్లఫీ ఆమ్లెట్ అండి. నిజంగా ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టారంటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా అస్సలు పట్టదు. దానికోసం ఇక్కడ ఫస్ట్ ఒక 3 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. తీసుకున్న ఎగ్స్ని ఒక 2 బౌల్లోకి ఎల్లో పార్ట్ సపరేట్ అలాగే వైట్ పార్ట్ సపరేట్గా వేసేసుకోవాలి. ఎగ్ని పగలగొట్టేసుకొని 2 సపరేట్గా వేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వైట్ని ఒక బౌల్లోకి అలాగే ఎల్లో పార్ట్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇంకో ఎగ్ అయినా వేసుకోవచ్చండి. చక్కగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. ఇలా తీసుకున్న ఎగ్స్ని ఎల్లో పార్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా బీట్ చేసేసుకొని ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం వైట్ పార్ట్ తీసుకున్నాం కదా బౌల్లోకి, దాంట్లో కూడా లైట్గా సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇదంతా 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇదంతా బాగా బీట్ చేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్నర వరకు పంచదార వేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడైతే నేను ఒక టేబుల్ స్పూన్నర వరకు పంచదార వేసేసుకొని ఇంక ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే నేను చూపిస్తున్న విధంగా ఇలా బీట్ చేసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ నేను ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు అయితే ఇలా బీట్ చేసుకుంటేనే చక్కగా ఇలా నురగలుగా చక్కగా క్రీమీలాగా వచ్చేస్తుంది మనకి. ఇలా వస్తేనే మనం వేసుకునే ఈ స్వీట్ ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది పొంగుతూ. ఇదంతా ఇలా బీట్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఎల్లో పార్ట్నంతా, అది కూడా ఈ వైట్ పార్ట్లోనే వేసేసుకొని చక్కగా ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. 2 కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఇదంతా చక్కగా ఇలా బాగా బీట్ చేసేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాక ఇంక ఇప్పుడు స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం పెనానికి అంతా అంటే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒక్కసారి వేసి పెట్టారంటే పిల్లలైతే మిమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. చక్కగా ఈవినింగ్ పూట స్నాక్లా కూడా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. మనం వేసుకున్న ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని మొత్తం వేసేసుకోవాలి. చక్కగా బాగా బీట్ చేసుకుంటేనే మనకి పొంగుతూ వస్తుందండి ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది. స్వీట్గా భలే రుచిగా ఉంటుందండి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలైనా కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఫ్లఫీగా పొంగుతూ వచ్చిందో మనకి ఆమ్లెట్ అనేది. ఇంక ఇప్పుడు స్లోగా దీన్ని ఒక పక్కకైతే రివర్స్ చేసేసుకుందాము. చక్క ఫ్రీగా కూడా వచ్చేస్తుందండి. పెనానికి కూడా ఏమాత్రం కూడా అంటుకోకుండా చక్క ఫ్రీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకొని దీన్ని ఇప్పుడు రివర్స్ చేసేసుకుందాము. ఇలా రివర్స్ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఇంకో పక్క కూడా చిన్న మంట మీద ఒక 2 నిమిషాల వరకు కాల్చుకోవాలి. చూసారా ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నిజంగా టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుందండి. ట్రై చేశాక మీరే అంటారు చాలా బాగుంది అని, అంత రుచిగా ఉంటుంది. ఇక్కడ 2 వైపులా మనం వేసుకున్న ఫ్లఫీ ఆమ్లెట్ అనేది చక్కగా కాలింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలు మనల్ని ఏమైనా కావాలని అడిగినప్పుడు అప్పటిదప్పుడు నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అసలు నిజంగా మాటల్లో చెప్పలేమండి, అంత రుచిగా ఉంటుంది. మీరే అంటారు ఒక్కసారి ట్రై చేశాక బాగుంది అని అయితే, అంత రుచిగా ఉంటుంది. పిల్లలకైతే భలే ఇష్టంగా నచ్చుతుందండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఒక ప్లేట్లోకి వేసేసుకొని చక్కగా ఇలా పీసుల్లాగా కట్ చేసుకొని తింటుంటే మటుకు వేడిగా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.